ట్రెడ్మిల్ టెస్ట్ ఎవరికి అవసరం? ట్రెడ్మిల్ టెస్ట్ నడిచినప్పుడు ఆయాసం వస్తున్న వాళ్ళకి, నడిచినప్పుడు ఛాతీ భాగంలో నొప్పి వస్తున్న వాళ్ళకి, గుండె రక్తనాళాల్లో చిన్న చిన్న పూడికలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్‌ని అర్లీగా ఐడెంటిఫై చేయడానికి మనము ట్రెడ్మిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకునే పేషెంట్స్‌కి తెలియాల్సిన ముఖ్య విషయాలు: షెడ్యూల్డ్ ట్రెడ్మిల్ టెస్ట్ టైంకి ఒక 2 to 3 అవర్స్ ముందు స్టొమక్‌ని ఎంప్టీగా పెట్టుకోవాలి. హార్ట్ రేట్ కంట్రోలింగ్ డ్రగ్స్ అంటే బీటా బ్లాకర్స్, మెటప్రోల్, అటెనోల్ లాంటి మాత్రలు వాడేవాళ్ళు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే వెరపమిల్, డిల్టియాజమ్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఒక 2 డేస్ ముందు టాబ్లెట్లు ఆపేయడం మంచిది. లూజ్ క్లోతింగ్ వేసుకోవాలి. అలాగే ట్రెడ్మిల్ చేసేటప్పుడు అబ్నార్మల్గా ఆయాసం రావడం కానీ, ఛాతీ భాగంలో నొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే ట్రెడ్మిల్ టెస్ట్ని ఆపేయమని చెప్పాలి. ట్రెడ్మిల్ టెస్ట్ ఎలా చేస్తాం? పేషెంట్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ హార్ట్ రేట్ని, బ్లడ్ ప్రెషర్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఛాతీ భాగంలో ఈసీజీ ఎలక్ట్రోడ్స్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. పేషెంట్ని ట్రెడ్మిల్ పైన నడిపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 మినిట్స్కి ట్రెడ్మిల్ యొక్క ఇంక్లినేషన్ని అండ్ ట్రెడ్మిల్ యొక్క స్పీడ్ని పెంచడం జరుగుతుంది. ఇలాగా ఎవ్రీ 3 మినిట్స్కి 15 మినిట్స్ వరకు ఇంక్లినేషన్ని అండ్ స్పీడ్ని పెంచుతూ హార్ట్ రేట్ని, బ్లడ్ ప్రెషర్ని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది.